ఈరోజు భారత గ్రామీణ బంద్ నిర్వహించబడుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో రైతుల పట్ల, కార్మికుల పట్ల, ప్రజల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి ఈ దేశంలో ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాల రద్దు కోసం 13 నెలల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాటం చేసి 800 మంది రైతుల బలిదానంతో తాత్కాలికంగా చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ అదే చట్టాలను అమలు చేయడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ బ్రిటిష్ కాలం నుంచి అనేక మంది పోరాటం చేసి 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే దాన్ని 4 కోట్లుగా విభజించి ఈ దేశంలో కార్మిక రంగం మెడపైన కత్తిపెట్టి ఈ దేశంలో కార్మికుల్ని విచ్ఛిన్నం చేయడం కోసం, కార్మిక హక్కుల్ని కాలరాయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులు బతకలేనటువంటి స్థితి కనబడుతూ ఉంది. నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి దీని వ్యతిరేకంగా ఈరోజు భారత బంద్ నిర్వహించబడుతూ ఉంది. ఈ బంద్లో అఖిలపక్ష పార్టీలన్నీ కూడా పాల్గొంటూ ఉన్నాయి. కాబట్టి రానున్నటువంటి కాలంలో ఈ మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీతో పాటు ఇతర వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అన్ని కలుపుకొని ఇండియా కూటమిగా ఏర్పడ్డాం. రానున్నటువంటి కాలంలో మోడీకి గోరీ కట్టడం ఖాయం అనే విషయాన్ని ఈ బంద్ ద్వారా